క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచన ప్రారంభము. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయించుండెను కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు సత్యములను మన విశ్వాస యాత్రకు మనము కొనసాగించుకుందాం. ఈ దినమున పౌలు భక్తుడు మరియు ఆయనతో ఉన్నటువంటి సహచారులు కలిసి వారు అనుకున్న ప్రదేశానికి వెళ్ళనివ్వలేదని ఆత్మదేవుడు తెలియజేసిన మాటను ఇక్కడ చూస్తున్నాం. చూడండి, 7వ వచనము 16వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పౌలు భక్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే యేసయ్య యొక్క ఆత్మ ఆయనను ఆ ప్రాంతానికి వెళ్ళలేదని మనం చూస్తున్నాం. అయితే దేవునికి నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని ఆత్మానుసారముగా మనం నడుచుకోవటానికి మన జీవితాల్ని మనం భద్రపరచుకోవాలి. మన యొక్క ఆత్మీయతను మనం బలపరుచుకొని జీవించాలి. మనముగా మన ఆలోచన చొప్పున జీవించకూడదని పౌలు భక్తుడి యొక్క జీవితం ద్వారా మనము చూస్తున్నాం. పౌలు భక్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు నీవు అలాగ చెయ్యవద్దు, నీవు ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని చెప్పి దేవుడు ఆటంకించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఆయన ఆటంకపరచడానికి కారణం ఏంటంటే 3 సందర్భాల్ని మనం చూస్తాం. ఒకటి, ఒక స్త్రీని రక్షణ మార్గంలో నడిపించడానికి దేవాతి దేవుని యొక్క ఒక ఉద్దేశం అని మనం గ్రహించాలి. రెండవది, ఒక బాలికను, పుతోను దయ్యము పట్టిన బాలికను రక్షించడానికి, ఆ రక్షణలో ఉన్నటువంటి స్థితిని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని యొక్క శక్తిని ప్రసారం చేయటానికి, తెలియచేయటానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఆ రీతిగా వారు చేస్తున్న క్రియలను బట్టి వారిని చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చెరసాలలో వేసినప్పుడు వారిని దెబ్బలు కొట్టినట్టుగా కూడా మనం చూస్తాం. అక్కడ ఒక చెరసాల అధికారిని రక్షణలో నడిపించడానికి దేవుని యొక్క సదుద్దేశమైనదని మనం గ్రహించాలి. ఇప్పుడు మనము చూచిన విషయములన్నిటిలో ఒకటి, మన ఆలోచన చొప్పున మన జీవితాన్ని గ్రహించకూడదు,
దేవుని యొక్క చిత్తానుసారము మన జీవితంలో ఏదై ఉన్నదో దానిని గ్రహించి మాత్రమే మనము దేవునితో నడవాలని దేవుడు ఈ దినాన మనకు తెలియచేస్తూ ఉన్నారు. తద్రీతిగా దేవాతి దేవుడు ఒక స్త్రీని రక్షించుకోవాలని ఆశపడ్డారు. ఆ స్త్రీ కూడాను దేవుని యందు ఆశ కలిగిన స్త్రీగా ఉంటున్నది. దేవుని వాక్యమందు భద్రత కలిగిన స్త్రీగా ఉంటున్నది. ఆ తృష్ణను దేవుడు చూశాడు. ఒకరి చేత రక్షింపబడాలి కాబట్టి దేవుడు ఆమెడ నిమిత్తము దేవుడు ఆ ప్రాంతానికి పంపినట్లుగా మనము చూస్తున్నాం. ఆమెను ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో చూస్తున్నాం. చూడండి 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరై పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. సత్యము, దేవుడు వాక్యము బోధించేటప్పుడు మీ హృదయాలను తెరుస్తాడు. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ వాక్యంలో ఉన్న సత్యాలు మీకు తెలియజేస్తాడు దేవుడు. ఆ స్థితిని నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు, వాక్యము వినుచున్నప్పుడు, నీవు భద్రత కలిగి భక్తి తత్పరతో సంఘములో కానీ ఇంటిలో కానీ, ఎప్పుడన్నా వాక్యం ఇంటిలో కానీ, ఇప్పుడున్నటువంటి అధునాతన పరికరాల వల్ల నువ్వు వాక్యం వినుచున్నప్పుడు కానీ, నువ్వు భక్తి తత్పరతో ఉన్నప్పుడు దేవుడు నీ హృదయమును తెరచి ఏది సత్యమో నీకు తెలియజేస్తాడు, ఏది పరిశుద్ధమైనదో నీకు తెలియజేస్తాడు, ఏది నీకు మేలైనదో తెలియజేస్తారు. తద్రీతిగా నీ యొక్క భవిష్యత్తును భద్రపరిచి రక్షించుకొని దేవుని సన్నిధిలో ఉంచుకుంటాడని ఈ సందర్భం ద్వారా మనం గ్రహించాలి. ఆ రీతిగా దేవుడు ఆమె హృదయమును తెరచను అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఆవిడ హృదయమే కాదు, నా హృదయాన్ని, నీ హృదయాన్ని కూడా దేవుడు తెరచి ఆశీర్వదకరంగా మారుస్తారని దేవాతి దేవుడు తెలియచేసినట్టుగా ఈ దినాన మనము చూస్తూ ఉన్నాం. ఆమెలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన గలదానై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకని మమ్మను బలవంతము చేసెను. రక్షించబడిన స్త్రీలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, రక్షించబడినటువంటి విశ్వాసులో ఉన్న లక్షణము మొట్టమొదటిగా బాప్తిస్మానికి వెళ్ళిపోవటమే. మారు మనస్సు, పశ్చాత్తాపము, ఏదైతే దేవుడు మనకు తెలియజేశాడో ఆ స్థితి మనము కలిగి ఉండాలని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా ఆ స్త్రీ బాప్తిసం పొందుట మాత్రమే కాకుండా ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడాను బాప్తిసం పొందినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా నీ గృహంలో కూడా ఎంతమంది రక్షించబడ్డారు? నీవు రక్షించబడ్డప్పుడు నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారా? A pertinent question had been put by Holy Ghost today. పరిశుద్ధాత్మ దేవుడు నా కుటుంబానికి, నీ కుటుంబానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీవు రక్షించబడితే నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షించబడ్డారా? ఇంకా సమయం ఉంది, ఇప్పుడే కాదు అనే మాటలతో మీ యొక్క జీవన క్రమాన్ని దేవుడు యొక్క మాటను పంపినప్పుడు నీవు చేశాతగా ఉంటున్నావని దేవుడు ఇదనాన మాట్లాడుతూ వస్తున్నాడు. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను నువ్వు ఏ రీతిగా స్థిరపరచుకున్నావని లూదియా అనే స్త్రీ మనతో ప్రశ్నిస్తుంది. లూదియా అనే స్త్రీ మనతో ప్రశ్నిస్తుంది. నా దేవుడు నా గురించి పౌలు భక్తుడిని పంపించాడని చెప్తున్నది. నా దేవుడు నా హృదయాన్ని తెరచాడని చెప్తున్నది. నా దేవుడు నాలో విశ్వాసాన్ని కలుగచేశాడని చెప్తుంది. నా దేవుడు నన్నే కాదు నా కుటుంబం అంతా రక్షించాడని చెప్తున్నది. నా దేవుడు నన్నే కాదు నా కుటుంబంలో రక్షించబడటం కాదు, దైవజనులను ఆహ్వానించిన స్త్రీగా కూడా ఉంటుందని ఇది నన్ను అర్థం చెప్తుంది. ఆవిడ అంటున్న మాటలో దైవజనుని ఆశీర్వదకరంగా మార్చుకోవటానికి దైవజనులతో మాట్లాడిన మాటను ఒకసారి చూస్తున్నాం. ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. సెంటెన్స్ such is very much spiritual. ఆవిడ అంటున్నారు, దైవజనునికి తెలియాలా నీ ఎదుట విశ్వాసంతో ఉన్నాడా లేడా
అటు విశ్వాసంతో గల వ్యక్తి నిన్ను ఆహ్వానించాడా, నీవు తప్పకుండా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ప్రభువు వారి కొరకు నిన్ను పంపమని వెళ్ళమని చెప్తున్నాడని నువ్వు గ్రహించాలి దైవజనుడు. ఆ రీతిగా విశ్వాస క్రమములు దేవుని యొక్క స్థితి, మన వెనుక తెర వెనుక నడుస్తున్న స్థితిని మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా దైవజనుడు గ్రహించాలి, విశ్వాసి గ్రహించాలి. తద్రీతిగా మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణలో నడిపించాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా వారు అచ్చటి నుండి బయలుదేరారు, ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు, దైవజనుడు వెళ్తున్నప్పుడు సాతానుడికి మొట్టమొదటిగా తెలుస్తుంది ఆ ప్రాంతంలో. దైవజనుని, ఆత్మతో కూడిన దైవజనుని రాక సాతానుడికి ముందు తెలుస్తుంది. సాతానుడికి ఆ దైవజనుల యొక్క శరీరంలో యేసయ్య ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఆ సాతానుడు గ్రహిస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. సాతానునికి యేసయ్య అంటే భయము. యేసు అనే పదం వింటేనే భయం. కాబట్టి అక్కడ జరుగుతున్న సంఘటన కూడా చూస్తున్నాం. చూడండి, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, సాతానుడి క్రియల చొప్పున వారిని మభ్యపెట్టి ఆ యొక్క యజమానుడికి ధనాన్ని సంపాదించే స్త్రీగా ఉంటున్నది. పుతోను అని దయ్యమ పట్టిన స్త్రీగా ఉంటున్నది. ధనమును ఆర్జించే స్త్రీగా ఉంటున్నది. ధనమును సంపాదించే స్త్రీగా ఉంటున్నది. లోకరీతిగా సాతాను యొక్క క్రియలను బట్టి వారిని మభ్యపెట్టి దేవుని చెంతకు రాకుండా వారిని ఆ దయ్యపు క్రియల వలన ఆ యొక్క మనుషులను బలహీనపరిచే స్త్రీగా ఉంటున్నది. అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, దేవాతి దేవుడు చేసినటువంటి క్రియను ఆ బిడ్డ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితి మీరు చూడాలి. దైవజనుడు, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నామని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే ఆ దయ్యము వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి. దయ్యపు బాటలతో చాలా మంది గురిడి కొట్టిస్తుంటారు. అదే దేవుని యొక్క శక్తి అని కూడా చెప్తారు. అసలు దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క శక్తి కాదేదో తెలియాలి అని అంటే నీవు ఆత్మవశుడు అయి ఉండాలి. నువ్వు ఆత్మను పొందిన వాడు అయి ఉండాలి. ఇక్కడ వీరు చేస్తున్న క్రియకు, ఆ గ్రామంలో జరుగుతున్న క్రియకు మనం చూసినప్పుడు ఆ గ్రామములో కంప్లీట్ గా సాతాను యొక్క క్రియల వల్ల బంధించబడినటువంటి మనుష్యులుగా ఉంటున్నారని మనం గ్రహించాలి. ఆ ప్రాంతంలో దేవుని యొక్క రక్షణ జ్ఞానమును చాటడానికి దైవజనులు వెళ్ళినప్పుడు సాతానుడు తన యొక్క అధికారమును అక్కడ పోతుందని, ఆ ప్రాంతమంతా దేవుని రక్షణ సువార్త చాటబడుతుందేమోనని భయపడి కేకలు పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలు మనం చూసాం. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి ఉన్నది. అప్పటి వరకు వారికి రక్షణ మార్గమును గురించి తెలియదు. నరక మార్గము గురించే వారికి తెలుసు. వారి యజమానుడికి డబ్బు సంపాదించే స్థితిలోనే ఆ ప్రాంతం అంతా ఉన్నది. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవాతి దేవుడు గ్రహించి ఆ గ్రామం అంతా రక్షించబడాలని, రక్షణ సువార్త చాటాలని ఆ యొక్క పౌలు భక్తుని ఆయనతో ఉన్న సహచరులను పంపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక దైవజనుడిని పంపించాడంటే అక్కడ అపవాది క్రియలతో బంధించబడినటువంటి క్రియలు ఉంటాయని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. ఆత్మతో నింపబడిన దైవజనుడు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అపవాది తరిమి వేయబడుతుంది, అపవాది బంధించబడుతుంది, అపవాది త్రోయబడుతుంది. కాబట్టి దైవజనుని యొక్క ఆత్మీయతను గ్రహించి మీరు దైవజనునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఏ రీతిగా దయ్యం ఇచ్చిందో మనము కూడా నేర్చుకోవాలి. దయ్యం దగ్గర
అప్పుడు మానవ రీతిగా సాతానుడు ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆ యజమానుడి ద్వారా వాళ్ళని జైల్లో పెట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యజమానుడి ద్వారా దైవజనులు చెరసాలలోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఒకటై ఉంటున్నది. చెరసాల అధికారికి ఆయన కుటుంబానికి కూడా దేవుడు రక్షణ ఇవ్వాలని. అందుకని దైవజనుడికి శ్రమలు వస్తాయి. దైవజనుడు ఏ మాత్రం కూడాను బలహీన పడకూడదు. ఇది నా దేవుని చిత్తమని దైవజనుడు ఆయనకు వచ్చిన శ్రమలను బట్టి కానీ, ఆయనకు వచ్చినటువంటి కష్టములను బట్టి కానీ దేవునిపై నేరము మోపకూడదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి. దేవుని యొక్క ఉద్దేశము వారు జైలులోకి వెళ్ళాలంటే ఈ పూతోను దయ్యం పట్టిన స్త్రీ దగ్గరకు వెళ్లాల్సిందే. ఆ గ్రామంలో ఉన్న వారు రక్షించబడాల్సింది. ఆ గ్రామంలో సువార్త చాటబడాల్సింది. ఆ రీతిగా వీరు దయ్యము పట్టిన వారి వలన అక్కడ జరిగినటువంటి క్రియ లాభదాయకమైన పరిస్థితులు పోయాయి కాబట్టి వారు చెరసాల్లో పెడతారు. వారు చెరసాల్లో పెట్టినప్పుడు వీరు అద్భుతాలు చేస్తారు. వీరు అద్భుతాలు చేసినప్పుడు చెరసాల యజమానుడు ఆ యొక్క రక్షణలోనికి వస్తాడని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఆ రీతిగా దేవుని క్రమమును బట్టి మనము జీవించాలి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారు దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నవారు. అప్పుడు జన సమూహము వారి మీదకి దొబ్బిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించని. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనే భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. సరే, ఇక్కడ మళ్ళీ ఒక సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ ఉన్నదల్లా కూడాను రోమీలు పౌరుషవంతులు మాకాన్ని వచ్చి చెప్పేది ఏమంటున్నారు చూడండి. రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గలిబిలి చేయించున్నారని చెప్పేది. ఇవాళ జరుగుతుంది అదే. ఎక్కడైనా సువార్త జరుగుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నా సువార్తికుడు వెళితే ఆయనను పట్టి కొట్టి చెరసాల్లో వేసే వరకు కూడా ఊరుకోవట్లేదు. మనం ఏం భయపడకూడదు. అది దేవుని చిత్తము. అక్కడ ఎవరినో రక్షించాలి. కాబట్టి దేవుని చిత్తానుసారముగా ఈ జరుగుతుంది అని మనం అనుకోవాలి. అక్కడ వారి యొక్క ట్రెడిషనల్ కండిషన్స్ లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అక్కడ దేవాతి దేవుడు పోగొట్టడానికి ఈ సువార్తీకరణ చేశారని కూడా మనం గ్రహించాలి. తద్రీతిగా వారు ఎలా కొట్టారంటే బట్టలు ఉప్పు తీసుకొట్టారు, అనేక దెబ్బలు కొట్టారు, చెరసాలలో వేసి జాగ్రత్తగా చూడమని చెరసాల అధికారికి చెప్పారు. అయితే వారు దేవునిపై విరోధముగా లేరు. వారు చేసిన క్రియ ఏమిటంటే దేవుని ప్రార్థించినటువంటి వారిగా ఉంటున్నారు. ఎలాగ ప్రార్థించారో చూడండి. హల్లెలూయా. వాళ్ళని ఆజ్ఞాపించి బొండ వేసి బిగించెను. అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎవరికి సువార్త జరుగుతుంది? అక్కడ దేవుని ఉద్దేశాలు వేరుంటాయి. అక్కడ అయిపోయింది. రోమీలకు చెప్పారు, అక్కడ స్త్రీకి చెప్పారు, ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలకు చెబుతున్నారు. జైల్లో ఉన్న ఖైదీలు వింటున్నారు. దేవుని యొక్క క్రియలు అలాగుంటాయి. అయితే దైవజనుడికి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ దైవజనులు ఇక్కడ ఏం చేశారంటే మాకు దేవుడి శ్రమలు పెట్టాడని లేదు. దేవుని ప్రార్థిస్తున్నారు, దేవుని కీర్తనలతో దేవుని ప్రస్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. ఆ ప్రాంతం అంతా పరిశుద్ధాత్మతో నింపబడిన స్థితి ఉన్నది. అక్కడ జరిగినటువంటి స్థితి, వాళ్ళ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. God can do wonderful things.
God can do wonderful things. God can do wonderful things. God can do wonderful things. దేవుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సువార్త చాటడానికి తన మహిమను చాటినట్టుగా మనం చూస్తున్నాం. వారి యొక్క బోండాలు అనగా బేడీలు తెగిపోయినాయి. అంత మాత్రమే కాకుండా చెరసాల తలుపులు పగిలిపోయినాయి. దేవుని యొక్క శక్తి భూకంపం వచ్చింది. ఆ పరిస్థితి అంతా కూడా అక్కడున్న ఖైదీలు చూశారు. వారు అంతకుముందు దొంగతనాలు అనేకమైనటువంటి నేరాలు చేసి ఉంటారు. వారు దేవుడిని నమ్మే స్థితిలోనికి ఎదిగారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అదే రీతిగా పరిస్థితి ఏమైంది? ఖైదీలకు ఈ విధంగా పరిస్థితి జరిగితే, దేవుడి అద్భుతాలు జరిగితే, ఇక్కడ ఏమైందంటే అధికారికి తన ఉద్యోగం పోస్తుందని భయం. అంతే కదా, ఆయన చేయాల్సిన పని చేయలేకపోయాడు కదా, వారిని బందీగా ఉంచాలి కదా. అయితే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన సూసైడ్ అటెంప్ట్ అంటే తనకు తానుగా కత్తితో పొడుచుకోవాలని చేసినటువంటి క్రియకు ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, హల్లెలూయా హల్లెలూయా. కత్తితో దూసి తను తాను చంపుకొనబోయినప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని లోపలికి వచ్చి ఓడుకుచు పౌలునకు శీలకును సాగిలిపడి వారి వెలుపలికి తీసుకుని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలను అనగా ఈయన కూడా సువార్తీకరణ విన్నాడు. ఈయన కూడా సువార్తీకరణ విన్నాడు. నాకు కూడా రక్షణ కావాలని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళా కూడా దేవుడు తన యొక్క బిడ్డలు రక్షించుకోవడానికి దైవజనులు వాడుకుంటాడు. నీకు ఒక సంఘం ఉంది అనంటే ఆ సంఘము ఒకరి కొరకు, ఒక విశ్వాస కొరకు, అవిశ్వాస కొరకు దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడని ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఆత్మవశ్యుడైనటువంటి దైవజనుని ఆత్మీయతతో కూడినటువంటి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది రక్షణార్థమైనటువంటి స్థలముగా మనం గ్రహించాలి. ఆవిడ ఏమడుగుతున్నాడంటే నాకు రక్షణ కావాలని అడుగుతున్నాడు. నాకు రక్షణ కావాలని అడుగుతున్నాడు. పర్హాప్స్ హి మే బి ఫ్రమ్ దట్ విలేజ్, దట్ పట్టణం, ఆ పట్టణానికి సంబంధించిన వాడేమోనని నేను అనుకుంటాను. రోమి అంత మాత్రమే కాకుండా ఆ యొక్క విషయము మనం చూసినప్పుడు దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి ఆ పాటలు పాడినప్పుడు రక్షణ పాటలు అవి కూడా గ్రహించుంటాడేమోనని నాకైతే అనిపిస్తున్నది. ఆ రీతిగా నీ యొక్క ప్రతి మాట దేవుడు రక్షణార్థమైనటువంటి క్రియగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఆ యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఇమ్మీడియట్ అంతే. యేసు నామములో రక్షణ ఉందని గ్రహించి వారందరూ కూడా రక్షణార్థమైన స్థితిలో కుటుంబం అంతా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము మన విశ్వాస్యతను పోగొట్టకుండా ఉండాలి. విశ్వాస్యతలోనికి పోకపోతే పునాది, ఇప్పుడు వాళ్ళ పునాది ఎలాగున్నది? ముగ్గురిది ఒక గట్టి పునాది. ఆ పునాదిలో బిగించబడిన వారుగా ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా అక్కడి నుంచి బయటకు రాలేదు. లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 8:13లో సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలమున మీ శోధన కాలమున తొలగిపోదు. వీరైతే నీరు లేని నేలలో పుట్టినటువంటి వారు కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాక్యముతో బలపరచబడిన వారు. కాబట్టి వారు స్థిరముగా ఉన్నారు. వాటి కూడా వారిని గురించి బోధించడానికి దేవాతి దేవుడు మనకి ఒక మనస్సునిచ్చాడు. 1 తిమోతి 1:19లో మనస్సాక్షి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 1:19లో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు.
ఇప్పుడు వారి మనస్సాక్షి ఎలాగుంది? బద్దలు అవ్వలేదు, స్థిరమైనటువంటి మనస్సాక్షితో ఉన్నారు. ఇవాళ కూడా మన వారి గురించి మాట్లాడుకునే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 తిమోతి 2:18 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 2:18 కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమయేనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుకున్నారు. వీరైతే వారి లాంటి వారు కాదు. దయ్యము పట్టిన పుతోను, దయ్యం పట్టిన యవన స్త్రీ, అదే రీతిగా లూదియా, అదే రీతిగా చెరసాల యజమానుడు, అదే రీతిగా ఖైదీలు, అదే రీతిగా రోమాలో ఉన్న ప్రజలు అందరూ కూడాను మనస్సాక్షి కలిగిన వారు, పునరుత్థానమునందు నమ్మిక ఉంచిన వారు, వారు దేవుని వాక్యమును ఎరిగిన వారుగా ఉన్నారని మనము గ్రహించాలి. యోధా పత్రిక 3వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏలయనగా కొందరు రహస్యముగా చోటబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముత్రతను దుర్వినియోగపరచు మన అద్వితీయనాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇప్పుడు మనం చూసిన వాళ్ళందరూ ఎవరు? దేవుని యందు భయభక్తులు కలవారు, భక్తిహీనులు కాదు. వారి యొక్క భక్తి మనం కలిగి ఉండాలి. భక్తిహీనత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటాడంటే తీర్పులోనికి వస్తామని చెప్తున్నాడు. మనం ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రకటన 2:13 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. ప్రకటన 2:13 హల్లెలూయా. సాతాను సింహాసన స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏ సింహాసనం దగ్గర ఉన్నారు? వాళ్ళు దేవాతి దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క శీల పౌలు సహచరులతో అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఆత్మతో నింపబడిన సింహాసనం దగ్గర చెరసాల అధికారి రక్షించబడ్డాడు. కుటుంబం అంతా రక్షించబడింది. ఆ యొక్క లూదియాస్ అనే స్త్రీ రక్షించబడినది. పుతోను దయ్యం పట్టిన యవనస్తురాలు, అదే రీతిగా ఆ యొక్క ఖైదీలు, అక్కడ ఆ సింహాసనం దగ్గర వాళ్ళు రక్షించబడిన వారు ఉన్నారు. ఒకవేళ నువ్వు ఈ సింహాసనం దగ్గర ఉంటే సాతాను కాపురముల స్థలంలో నా యందు విశ్వాసం నన్ను గూర్చి సాక్షి అని అంతిమవాడు మీ మధ్యన పంపడిన ఈ దినంలో నీవు నా నామను గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. విసర్జింపని విశ్వాసము నీలో ఉండాలి. ఒకవేళ నీ విశ్వాసాన్ని విసర్జిస్తే సాతాను సింహాసనం దగ్గర నీవు ఉండటే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున మనం విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన దైవజనులతో నీవు ఉన్నప్పుడు నీ విశ్వాసము స్థిరపరచబడుతుంది, వాక్యములో భద్రత ఉంటుంది, నీ జీవితానికి ఆశీర్వదకరమైన దినములు అనుగ్రహిస్తాడు. రక్షించబడిన వాడివై పునరుద్ధానమును పొంది నీతియుక్తమైన విశ్వాసమును పొంది దేవుని సన్నిధిలో జీవిస్తాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా మా యొక్క విశ్వాసత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినదై నీ యందు భయభక్తులు గల జీవితంలో మాకు దాయిచ్చేయండి. నా యొక్క లూదియావలి, ఆ పొద్దును దయ్యం పట్టిన స్త్రీ వలి, అదే రీతిగానైనా రోమాలో ఉన్నటువంటి ప్రజల వలి, అదే రీతిగానైనా జైల్లో ఉన్న ఖైదీల వలి, అదే రీతిగా జైలు అధికారి వలి, సరసాల అధికారి వలి అయినా మేము భయభక్తులు కలిగి మా హృదయములు తెరవబడి నీ యందు నైనా విశ్వాసంతో జీవించే ప్రతి యోగ్యత మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచి మీ ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. నీతియుక్తమైన స్థితిగతులను అనుగ్రహించండి నాయనా. శక్తివంతమైన స్థితిగతులను అనుగ్రహించండి నాయనా. నూతనమైన అనుభవాలతో కూడా జీవితంలో అనుగ్రహించండి నాయనా. కృపలో భద్రపరచండి నాయనా. ఆత్మశక్తిని మాకు దాయిచ్చేయండి నాయనా.
రక్షించబడిన వారమై వారి వలె ప్రతినిత్యము నీ సన్నిధిలో జీవించే యోగ్యతను మాకు అనుగ్రహించండి నాయన. తప్పిపోని విశ్వాసము, తప్పిపోని భక్తి తత్పరత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని, విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి. వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు విడుదల చేయండి నాయన. భార్యకులు, భర్తకులు, ఆయన అదే రీతిగా తల్లిదండ్రులకు, ఆయన బిడ్డలకును ఆశ్చర్యకరమైన దినములు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. సాతాను క్రియల నుంచి దూరపరచండి నాయన. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువుని బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. ఆయన అనేక దినాలుగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగములు దయచేయండి, వివాహములు జరిగించండి. అదే రీతిగానైనా మీరు నా బిడ్డల కొరకు సిద్ధపరిచిన గర్భఫలములు అనుగ్రహించండి నాయన. గర్భఫలములు అనుగ్రహించిన బిడ్డలకు ఆరోగ్యములు దయచేయండి, సుఖమైన ప్రసవాలు దయచేయండి నాయన. ప్రసవించిన బిడ్డలకు, తల్లులకు, తండ్రుల బిడ్డలకు ఆశ్చర్యకరమైన ఆరోగ్యము దయచేయండి నాయన. అదే రీతిగా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేయబడిన గాక. వృద్ధులు నాయన ఆశీర్వదించండి. వృద్ధాప్యము శాపము కారాదు నాయన. వృద్ధాప్యములో ఆదరణ, స్వస్థత, ప్రార్థనా జీవితం దయచేసినందుకు స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారు. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నారు. వారిని ఆశ్చర్యకరంగా మార్చండి నాయనా. క్షేమమైన సమాచారం ఈ కరోనా దినములలో అనుగ్రహించండి నాయనా. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో బిడ్డల ఉద్యోగాలకు వెళ్ళారు. అయినా క్షేమమైన సమాచారం దయచేసి వారికి ఉద్యోగాల్లో స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా అయినా ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అదే రీతిగానైనా మీరు గొప్ప దేవుడు కదా తండ్రి. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదించారు. ఆయన అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకమును దాయిచేయండి నాయనా. అదే రీతిగానైనా వారి వలన నాయనా మాకు మంచి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించండి. ఉద్యోగములు చేయించిన వారు ఉన్నారు, అపవాది నుంచి దూరపరచండి. కరోనా దినములలో అధికారులతో మీరు మాట్లాడండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, నూరంతల ఫలితం దాయిచేయండి. వారి వారి కుటుంబాల్లో చీకటి ఉన్నది నాయన, విడుదల చేయండి నాయన. అదే రీతిగా యజమానులను ఆశీర్వదించండి. అదే రీతిగానైనా మీరు గొప్ప దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. చేతి పనులు చేస్తున్న బిడ్డలకు ఆశీర్వాదకరమైన దినములు అనుగ్రహించండి. కృపలు భద్రపరచండి. ఆర్థిక స్తోమత కలుగ చేయండి నాయన. చేతి పనులు దయచేయండి నాయన. కుటుంబంలో శాంతిని అనుగ్రహించండి స్వామి. అయినా అగ్ని కాల్చిన సంగమ చుట్టూ, ఇంటి చుట్టూ, ప్రేయర్ హాల్ చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. విశ్వాసుల చుట్టూ వచ్చినందుకు కృతజ్ఞతలు. అపవాది నుంచి, అయినా కరోనా నుంచి, అదే సాంఘిక అసాంఘిక శక్తుల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆత్మదేవా మీరు గొప్ప దేవుడు నాయన. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మీరు ఆశీర్వదకరంగా మార్చుకునండి. మీ కృపలు భద్రపరచండి. ఆత్మ కార్యములే జరిగించండి. ఆత్మశక్తితో నింపండి. కృప సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించండి స్వామి. నైనా పరిచర్యలు మమ్మల్ని సాధనములుగా వాడుకుంటూ ఆరోగ్యములు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన ఉదయ కాలారాధనలో మీరు స్తోత్రాలు, సాయంత్రం జూమ్ ఆరాధనలో కూడా మీరున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. వాడిని అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, వారి శుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప,
దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆశీర్వాదకరంగా మార్చి ఉజ్జీవంతో ఆత్మతో నింపిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. God bless. శాశ్వతమైనది నీవు నా